హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్. ఎవరితో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడితేనే అవతల వాళ్ళు దారిలోకి వస్తారు. కొంతమందికి మృదువుగా మాట్లాడితే అర్థం కాదు, అటువంటి వాడికి అలా మాట్లాడితేనే బాగుంది అనిపిస్తుంది, లేకపోతే అదో విచిత్రంగా ఉంటుంది వాళ్ళకి, అది తలకెక్కినట్టు ఉండదు. అందుకే కాత్వం విరూపనైనా పురద్వారేవ తిష్టసి, ఏమిటి ఈ ద్వారం దగ్గరే నాకు దర్శనమయ్యావా, వికృతమైన కళ్ళతో ఉన్నావు, నువ్వెవరు అని అడిగారు. నేనెవరని అడుగుతున్నావా, కోతి పిల్లవి ఎక్కడో వనములలో ఉండవలసిన దానివి, నేనెవరో తెలుసా, అహం రాక్షసరాజస్య రావణస్య మహాత్మనః ఆజ్ఞా ప్రతీక్షా దుర్ధర్ష రక్షామి నగరీమిమాం. నేను రావణాసురుడి పనుపున ఈ లంకా పట్టణానికి అధిష్టానాన్ని, ఈ లంకనంతటినీ కాపు కాస్తూ ఉంటాను, నా అనుమతి లేకుండా నీవు ఈ లంకా పట్టణంలోకి ప్రవేశించడం సాధ్యం కాదు, ఎందుకు వచ్చావు అని అడిగి. ఏదో ఎప్పుడూ ఆ వనాల్లో తిరుగుతూ ఉంటాను, చెట్లు ఎక్కుతూ ఉంటాను, కొమ్మల మించి దూకుతూ ఉంటాను, ఇదేమిటో ఈ నగరం ఇంత అందంగా ఉంది, ఈ బురుజులు ఏమిటో, ఈ ప్రాకారాలు ఏమిటో, ఈ ఉద్యానాలు ఏమిటో, ఒక్కసారి లోపలికెళ్ళి అటు ఇటు తిరిగి చూసి వెళ్ళిపోదామని వచ్చాను, నువ్వు అనుమతిస్తే లోపలికెడతానన్నారు. ఓసి కోతి, నీకు లంకలోకి ప్రవేశం కావాలా అని కుడి చెయ్యి చాపి విపరీతమైన కోపంతో ఒక్క దెబ్బ కొట్టింది. కొట్టేటప్పటికి చూశారు, ఆయనకి కోపం వచ్చింది, కానీ అది మహాత్ముడంటే. కోపం వచ్చిందని చటుక్కుని కుడి చేత్తో కొట్టేశారనుకోండి, ఇక గుర్తుపట్టడానికి కూడా ఆనవాళ్ళు ఉండవు, లేదా ఇక మళ్ళీ ఇప్పుడు లేవదు, ఎందుకంటే ఆమె నశించదు, ఆమె మరణించదు, ఎందుకంటే అధిష్టాన దైవం. అందుకని ఆవిడ్ని సంహరించడం కుదరదు, వశం చేసుకోవాలంతే. అందుకే దైవాన్ని వశం చేసుకోవాలి. దైవాన్ని అంటే అధిష్టాన మంత్రాధిష్టాన దేవతలు అనుగ్రహంతో మనకి అనుగ్రహాన్ని వర్షిస్తూ ఆనుకూల్యతని ప్రకటిస్తారు, అంతేకాని వాళ్ళని ఏదో నిర్జించడాలు అవి కుదరవు. అందుకే ఆయన ఏం చేశారంటే, ఒక్కసారి తతస్సంవర్తయామాస వామహస్తస్య శౌంగుళీః ముష్టినాభిజగానైనాం హనుమాన్ క్రోధమూర్ఛితః. ఎక్కువ కోపంతో కుడి చేత్తో కొడితే కింద పడిపోయి మళ్ళీ లేవదని, ఓసారి ఎడంచేత్తో అయితే అంత గట్టి దెబ్బ తగలదులే అని కోపాన్ని నిగ్రహించుకుని ఓసారి ఇలా అన్నారు. ఇలా అనేటప్పటికే నేల మీద పడిపోయి గుడ్లు తిరుగుడు పడిపోయి కళ్ళు తేలేసి ఓహో నాకు ఇప్పుడు అర్థమైంది, గతంలో చతుర్ముఖ బ్రహ్మగారు నన్ను ఈ లంకా పట్టణానికి అధిష్టానంగా కాపు ఉంచినప్పుడు ఒక మాట అన్నాడు. ఒకానొక నాడు ఒక వానరుడు వస్తాడు, ఆ వానరుడి చేతిలో నువ్వు ఓడిపోతావు, ఏనాడు నువ్వు ఓడిపోతావో ఆనాడు లంకా పట్టణానికి చేటు దాపురించింది, రాక్షస వినాశనం జరుగుతుందని గుర్తు. నందీశ్వరుడు కూడా అదే శాపం ఇచ్చాడు, నీ చేతిలో నేను ఓడిపోయాను. ఈ రావణుడు సీతమ్మ మహాపతివ్రతని అపహరించి తెచ్చి లంకలో బంధీకృతురాల్ని చేశాడు, నాకు ఇప్పుడు అర్థమవుతోంది, ఇక రావణుడు ఎంతో కాలం ఉండడు, రాక్షసులు ఉండరు, యథేచ్ఛగా లోపలికి ప్రవేశించి సీతాన్వేషణం చెయ్యి, ఎక్కడుందో జాడ కనిపెట్టు అంది. కానీ ఆయన ద్వారంలోంచి వెళ్ళలేదు. అద్వారేణ మహాబాహు ప్రాకారమభిపుప్లువే ప్రవిశ్య నగరీం లంకాం కపిరాజహితంకర. తన వానరజాతికి ప్రభువైనటువంటి సుగ్రీవుని యొక్క శుభాన్ని కాంక్షించినటువంటి వారై ద్వారంలోంచి వెళ్లకుండా గోడ మీదకి ఎగిరి దూకి చక్రేధపాదం సవ్యంచా శత్రుణాం శతమూర్ధని ఎడమకాలు కిందకి పెట్టి దూకారు. ఎందుకని? మహానుభావుడు బుద్ధిమతాం వరిష్టం, సమస్త శాస్త్రములు తెలుసు. మిత్రుడి ఇంటికి వెడితే పగటి కాలంలో వెళ్ళాలి, వివాహ సమయంలో, ప్రయాణ సమయంలో, గృహప్రవేశ సమయంలో కుడికాలు లోపల పెట్టి ప్రవేశించాలి. శత్రుపురంలోకి వెడుతున్నప్పుడు ఎడంకాలు పెట్టి ప్రవేశిస్తే శత్రువు యొక్క తల మీద పెట్టినట్టే, అది ప్రథమ విజయం. అందుకని రాజద్వారంలోంచి వెళ్ళకూడదు, ప్రాకారం నుంచి దూకి కిందకి దిగారు, ఎడమకాలు భూమి మీద పెట్టారు, లోపలికి వెళ్ళి ఒక్కసారి లంకాపట్టణం వంక చూశారు. ప్రసాదమాలావితాం స్తంభై కంచరరాజతై శాతకుంభమై శృంగై గంధర్వ నగరోపమాం అన్నారు మహర్షి. ఎక్కడ చూసినా మేడల యొక్క పంక్తులు అవన్నీ దేనితో నిర్మించారంటే ప్రసాదమాలావితాం స్తంభై కాంచనరాజతై. అందులో ఉన్నటువంటి ప్రతి స్తంభం కూడా మంచి పోత పోసినటువంటి బంగారంతో చేయబడినటువంటి స్తంభాలు, వాటికి వజ్రాలు, వైఢూర్యాలు, పగడాలు, ఇటువంటి మణులనన్నిటినీ కూడా తాపనం చేశారు. ఒకప్పుడు దక్షారామ క్షేత్రంలో పరమశివుడికి ప్రదక్షిణం చేసేటటువంటి వాకిళ్ళున్నాయి. ఒక వాకిలి గోడల్లో వజ్రాలు తాపడం చేసి ఉండేవి. ప్రదక్షిణం చేసేటప్పుడు వాటి కాంతులలో ప్రదక్షిణం చేసేవారు. అలాగే
తెనాలి దగ్గర ఒక శివాలయం ఉండేది. ఆ శివాలయంలో అద్భుతం ఏమిటంటే నంది యొక్క ముఖంలో వజ్రాలు ఉండేవి. దాని కాంతులు శివలింగం మీద పడేవి. ఆ ముఖంలోంచి వచ్చిన వజ్రాల కాంతులలో శివలింగ దర్శనం చేసేవారు శృంగమధ్యంలోంచి. సరే, తరువాతి కాలంలో అవన్నీ అపహరణకి గురైపోయాయి అనుకోండి. గోడల్లో ఇప్పటికీ ముద్దల్లా పెట్టబడినటువంటి ఆ ఉబికినటువంటి ప్రాంతాలు కనపడతాయి తప్ప ఇప్పుడు ఆ వజ్రవైఢూర్యాలు లేవు దక్షారామ క్షేత్రంలో కూడా. కాబట్టి అలా కాంచనలంకలో ఉండేటటువంటి భవనముల యొక్క స్తంభములన్నీ కూడా మంచి శుద్ధమైన బంగారంతో చెయ్యబడ్డాయి. వాటికి ఎన్ని రకాల మణులు తాపడం చెయ్యబడ్డాయి. అటువంటివి పంక్తులు పంక్తులుగా ఉన్నాయి. ఎంత అందమైనటువంటి ప్రాసాదములు అవన్నీ చూస్తున్నారు. భేరీ మృదంగాభిరుతం శంఖఘోష నినాదితం నిత్యార్చితం పర్వహుతం పూజితం రాక్షసై సదా. వాళ్ళు భేరీలు మోగిస్తున్నారు, మృదంగాలు మోగిస్తున్నారు. భేరీ మృదంగాభిరుతం శంఖఘోష నినాదితం, శంఖాలు పూరిస్తున్నారు. నిత్యార్చితం, వాళ్ళు ప్రతిరోజు పూజలు చేస్తారు. పర్వహుతం అంటే అమావాస్యకి పౌర్ణమికి ప్రత్యేకంగా హోమాలు చేస్తారు. రాక్షసులు కదా అని వేదాన్ని విడిచిపెట్టారని మీరు అనుకోకూడదు. వాళ్ళు వేదం చదువుతారు, హోమం చేస్తారు, యజ్ఞం చేస్తారు, దేవతల యొక్క అనుగ్రహాన్ని పరిపుష్టం చేసుకుంటూ ఉంటారు. కాబట్టి భేరీ మృదంగాభిరుతం శంఖఘోష నినాదితం నిత్యార్చితం పర్వహుతం పూజితం రాక్షసై సదా. వాళ్ళు ఎప్పుడూ నిరంతరం పూజలు చేస్తూ ఉంటారు. అలా పూజలు చేస్తూ దర్భముష్టి ప్రహరణ అగ్నికుండాయుధాంస్తథ. అక్కడ ఉండేటటువంటి రాక్షసులు కొంతమంది చేతులలో దర్భకట్టలు పట్టుకు తిరుగుతుంటారు. ఎందుకంటే వాళ్ళు అనేకమైనటువంటి మంత్రములను ఉపాసన చేసిన వాళ్ళు. ఏదైనా అరిష్టం లోపలికి ప్రవేశించిందని వాళ్ళకి అనుమానం వచ్చిందనుకోండి, వెంటనే వాళ్ళ దర్భకట్ట పెట్టి కొడతారు. వాళ్ళకున్న మంత్రశక్తికి దర్భ పెట్టి కొడితే ఆ అరిష్టం వెంటనే విడుదలైపోయి వెళ్ళిపోవలసిందే. అటువంటి మంత్రవేత్తలు ఉన్నారు వాళ్ళు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.